మన చిత్రసీమ రంగంలో మునుపెన్నడూ లేని విధంగా సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు. ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్ గా ఇలా ఎవరికున్న టాలెంట్ తో వారు రాణిస్తున్న ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతూ వచ్చాం. ఇలాంటి నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖుల ఇంట విషాదాలు కూడా విన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ రోజు నేను మీ ముందుకు తీసుకువస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటనే. హీరోయిన్ గా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్న పూజా హెగ్డే ఇంట విషాదం ఏర్పడింది. నటి పూజా హెగ్డే వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీతో ఆమెకంత సక్సెస్ అయితే రాలేదు, కానీ దువాడ జగన్నాథ్ చిత్రం తన కెరియర్ ని మార్చేసిందని చెప్పొచ్చు. ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో ఇలా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకొని వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా సత్తా చాటుకుంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది పూజ. అయితే పూజ చాలా ఫ్యామిలీ పర్సన్. తన ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిల్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే పూజ ఈ రోజు ఒక బ్యాడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. 2 రోజుల క్రితమే పూజ చెల్లి భూమి శెట్టి పెళ్లి చేసుకుంది. ఫ్యామిలీ అంతా సరదాగా ఆ పెళ్లిలో ఎంజాయ్ చేశారు. అయితే ఈలోపే పూజ ఇంట విషాదం చోటు చేసుకుంది. పూజకి ఎంతో ఇష్టమైన వ్యక్తి మరణించారు. ఆమె ఎవరూ కాదు, తన అమ్మమ్మ. పూజ మదర్ లతా హెగ్డే గారి అమ్మ అంటే పూజకి ఎంతో ఇష్టం. ఆమెతో టైం స్పెండ్ చేస్తున్న ఫొటోస్ ని గతంలో చాలా సార్లు షేర్ చేసుకుంది పూజ. ఈ రోజు అమ్మమ్మతో ఉన్న ఒక అడారబుల్ ఫోటోని షేర్ చేస్తూ విల్ మిస్ యూ ఆజీ అంటూ పోస్ట్ చేసింది పూజ. ఆ ఫోటో చూసిన వారు స్టే స్ట్రాంగ్ పూజ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పూజ హెగ్డే తన అమ్మమ్మని కోల్పోయాను అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలించి వేసింది. తనకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో అమ్మమ్మతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది ఇంతకు ముందే. ఇక ఈ విషయం తెలిసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు పూజ హెగ్డే అభిమానులు కూడా సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంతటి విషాదం నుంచి పూజ హెగ్డే ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకునే గుండె నిబ్బరాన్ని, తన అమ్మమ్మ గారి ఆత్మకు పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. మరి పూజ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్? ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. ప్లీజ్ ఒక్క లైక్.